యెషయా గ్రంథం 50వ అధ్యాయం. సో అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి హృదయమును నాకు వినుబుద్ధి పుట్టించాను. ప్రతి వచ్చినప్పుడు వినాలా, ఏంటి, వాట్ ఈస్ దిస్ గాడ్, వాట్ షుడ్ ఐ సే, ఈ సమయంలో నేను ఏం చెప్పాలా, ఈ చీకటి కాలంలో సిద్ధపడండి, దేవుడు వచ్చేస్తున్నాడు. అరైజ్ షైన్, రాని. ఇఫ్ హీ కమ్స్ ఆల్సో ఇట్స్ గుడ్ న్యూస్, నో ప్రాబ్లం. కానీ బట్ ఇజ్రాయెల్ ఇస్ దేర్. టెంపుల్ కట్టబడాలి కాదు, మనుషులు మారాలి. ఇజ్రాయెల్, గాడ్ ఇస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్, దేవుడు ఇజ్రాయెల్ కోసం ఇక్కడ చింతిస్తున్నాడు. ఇజ్రాయెల్లో మందిరం కట్టబడితే వచ్చేద్దామని కాదు, ఏ ఒక్క నశించిపోవడం ఆయన చిత్తం కాదు. ఇజ్రాయెల్ కోసమే కాదు, లోకంలో అనేకులు ఎవరు నశించిపోకూడదు అనేటువంటిది ఆయన చిత్తము. హీ వాంట్ మోర్ పీపుల్ టు బీ సేవ్. 7వ వచనం చూద్దాం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతివలే చేసుకుంటిని. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును మరి చెకుముకి రాతివలే చేసుకున్నాను. అంటే ఫ్లింట్ అంటే స్ట్రైట్గా పెట్టుకున్నాను. వాళ్ళు చెప్పిన ఏది పడితే అది విని, ఏది పడితే అది చూసి కలకల్లాడిపోయి అటు ఇటు మరి ఎగిరిపోయి, మరి కట్ అయిపోయి ఎగిరిపోయిన ఎండిన ఆకు వలె కింద మీద పడినాం. నీ దేవుడు నిన్ను సిగ్గుపరచడు, నీకు సాయం చేస్తాడని చెప్పి యూ షుడ్ మేక్ ఇట్ స్ట్రైట్. ఐ విల్ నాట్ బి అషేమ్డ్, ఐ విల్ బి బోల్డ్, ఐ విల్ బి స్ట్రాంగ్. సో బీ బోల్డ్. నిన్ను దేవుడు సిగ్గుపరచడు ఈ కాలంలో, ఈ మరణ కాలంలో, ఈ కరువు కాలంలో. గాడ్ విల్ నాట్ లెట్ యూ అషేమ్. సో బీ స్ట్రాంగ్. డోంట్ క్యారీడ్ అవే బై ఎవ్రీ డాక్ట్రిన్ దట్ ఈస్ ట్రబులింగ్ యూ. ఏ బోధలైనా వచ్చేసి నేను ఇబ్బంది పెట్టేటట్టు నువ్వు అలా చేసుకోక. ఎవరికైతే నా దేవుడు నన్ను సిగ్గుపరచు అనుకుంటారో వాళ్ళు చెక్కుముకి రాతి వలె చేసుకుంటారంట. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయడం వారని తెలిసిన వారందరూ మీరు సిగ్గుపాటు అనేటువంటి హృదయములో మీ దేవుడిని మీరు నమ్మినట్లయితే ఏ వర్తమానమును ఏది పడితే అది చూసి, ఏది పడితే అది విని, మరి ఒక ఆకు వలె ఎగిరి పడి కింద పడకుండా, ఒక గడ్డి పరక వలె అటు ఇటు ఊగకుండా చెక్కుముకు రాతి వలె నీవు ఉందువు గాక. బి యు బోల్డ్ అండ్ స్ట్రాంగ్. ఐ ప్రొఫెసై దిస్ ఇన్ యువర్ లైఫ్ దట్ యువర్ గాడ్ విల్ నాట్ లెట్ యు బి అషేమ్డ్. నీ దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు. నీ దేవుడు నీకు సహాయము చేయవాడు. ఇందాకే చెప్తున్నాను కదా, నా చేయి పొట్టయిపోయిందా, నేను సహాయము చేయనా, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. సో బీ స్ట్రాంగ్. డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఎవ్రీ fearful doctrine and everything that is troubling you. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10 నుంచి 11. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకొను వారలారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి. రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఓకే, చూద్దాం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునేవాళ్ళని. ఇప్పుడు నీ చీకటిలో ఉంటున్నావంటే వెలుగు రావడం కోసమే నీవు దేవుని నామాన్ని నమ్ముకున్నావు. ఆ చీకటిలో భయంతో జీవించడం కోసం కాదు. అంటే సేవకుడు చీకటిలో ఎలా వెలుగుతూ ఉండాలి అనేది అనగా బోధిస్తాడంట. So you should hear the voice of a servant who will tell you how to walk in light in times of darkness. ఇప్పుడు మీకు సేవకుడు సర్వ ఎలా ఉంటుంది అనేది వాక్యంలో చెప్తున్నాడు. చీకటిలో ఎలా వెలగాల అనేటువంటిది చెప్తాడంట సేవకుడు. So the voice of a servant is how to walk in light in the times of darkness. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలని. అంటే మరి చీకటిలో నడుస్తున్నావా? మరి అంటే సేవకుడు స్వరమును వింటే వెలుగు, యూ విల్ గెట్ లైట్ అండ్ యూ విల్ వాక్ ఇన్ ద డార్క్నెస్. మరి కొంతమందికి వారి సొంత వెలుగులు ఉంటాయంట. లెట్స్ రీడ్ దట్. 11. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరవులను మీ చుట్టూ పెట్టుకొను వారలారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి. చూడండి, మీ సొంత వెలుగు ఉంటుందంట. వారి సొంత మర్మాలు, వారి సొంత బోధలు. దే విల్ హ్యావ్ దర్ ఓన్ డాక్ట్రిన్స్. దే క్రియేట్ దర్ ఓన్ ఫియరెన్స్. వాళ్ళు నిప్పంటించుకుంటారంట. ఇలా జరుగుతుంది, అలాగ వస్తుంది, ఎలా జరుగుతుంది. ఓ దే హ్యావ్ దర్ ఓన్ ఫైర్స్. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా, మీ అగ్ని జ్వాలల్లో నడువుడి, అగ్ని కొరువులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఎవరైతే వారి సొంత బోధల్లో, వారి సొంత వెలుగులో, వారి సొంత బోధల యొక్క వెలుగులో వెళ్తారో వారంట వేదనతో పండుకుంటారంట. ఈ బాబో ఏం జరుగుతుందో ఏంటో, ఎలాగో, ఈ కరువులో, ఈ మరణములో అని వేదనతో పడుకుంటారంట. యు సీ దట్ నౌ. If you hear to other voices, the voices which are not from God will make you sleep in sorrow and wait in sorrow and worry in sorrow in times of darkness. Children, behold, all you that kindle a fire that compass yourself about with sparks, walk in the light of your own fire, and the sparks that you have kindled, this shall you have in my hand, you shall lie down in sorrow. Why? That means ఇప్పుడు చీకటిలో భయంతో జీవించడానికి వచ్చే బోధ కూడా ఉంటుందంట. అది వారి సొంత బోధలు అని చెప్తున్నారు. అలాగని వారు ఫాల్స్ కాదు, ఫేక్ కాదు. వారు ఏదో సొంత బోధ సృష్టించుకున్నారు. దే డిడ్ నాట్ హియర్. అప్పుడప్పుడు వింటారు, అప్పుడప్పుడు వినలేదు. దే డిడ్ నాట్ హియర్ దిస్ టైమ్.
That's why they are speaking their own doctrines which are creating fear and making you sleep in fear and live in fear. ఇదిగో వారి అగ్నితోటే మాట్లాడుతున్నారు, దేవుని అగ్ని కాదు ఇక్కడ. వారి అగ్నితోటే వారు రాజబెట్టి ఆ కొరువులు మరి మా చుట్టూ మరి పెట్టుకొని ఇంకా వేరే ఎండ్రంట. వాళ్ళదే కరెక్ట్, వాళ్ళదే రైట్, వాళ్ళదే. మీ అగ్ని జ్వాలల్లో నడువుడి, రాజబెట్టి అగ్ని కొరువుల్లో నడువుడి, నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారై పండుకొనెదరు. ఎందుకంటే మీరు నా మాట వినట్లే. నా సేవకుడైతే ఈ సమయంలో ఎలా వెలగాల అని చెప్తాడంట చీకట్లో. హౌ టు వాక్ ఇన్ లైట్ ఈజ్ హిస్ సర్వెంట్స్ వాయిస్. అండ్ పీపుల్ హూ హ్యావ్ దేర్ ఓన్, ఎవరికైతే వారి బోధలు వారి దాంట్లో ఉన్నవారు రాత్రి వేదనతో భయంతో జీవిస్తారంట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 5-8 వరకు చదువుకుందాం. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గల వారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. చూసారా, నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. ఇక్కడ యేసుప్రభు వారి గురించి మాట్లాడుతున్నాడు. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గల వారగుదురు, వారు నా బాహువును ఆశ్రయిస్తారు. 53లో యేసుప్రభు వారి యొక్క మరణము గురించి మాట్లాడేమని చెప్తున్నాడు. నేను రక్షణను విడుదల చేస్తున్నాను, ఆ రక్షణ అందరికీ నిరీక్షణ ఇస్తుందంట, వారు వచ్చి ఆశ్రయిస్తారంట. మరి ఈ చీకట్లో ఇంత గొప్ప రక్షణ నీకు ఆశ్రయం ఇవ్వదా? అందుకే చెప్తున్నాడు దేవుడు, వెలుగు లెమ్ము తేజరిల్లుము. దిస్ లైట్, ఈ నీలో ఉండే వెలుగు నిన్ను ఆ చీకట్లో నశించిపోకుండా కాపాడుతుంది. లైట్ విల్ సర్వైవ్ ఇన్ డార్క్నెస్. చూడండి, మీరు రాత్రంతా లైట్ వేసి పెడతారు, అలాగా లైట్ అలాగే ఉంటుంది. ఇట్ విల్ సర్వైవ్. ఆ లైట్ ఉన్నంతకాలం యూ విల్ డూ యువర్ వర్క్. ఆ చీకటి నేనేం చేయలేదు. మరి ఈ లైట్ అయితే ఒకసారి మరి పవర్ లేక ఆగిపోవచ్చు, కరెంట్ లేక ఆగిపోవచ్చు, పవర్ ప్రాజెక్ట్లో ప్రాబ్లం రావచ్చు. కానీ దేవుని వెలుగు అలా వెలుగుతూనే ఉంటుంది. మరి దేవుని వెలుగు ఆపాలంటే ముందు ఆయన ఆపేయాల. మన యెహోవా ఆయన నిరంతరము జీవించు దేవుడు. ఆయన వాక్యం నిరంతరం ఉంటుంది కాబట్టి ఆయన ఆపలేవు. ఆయన ఆపలేవు కాబట్టి ఆయన వెలుగు ఉంటుంది కాబట్టి ఎటువంటి చీకట్లైనా నువ్వు వెలగలవు. సో నో మ్యాటర్ వాట్ డార్క్నెస్ యూ కెన్ సర్వైవ్. ఈ చీకట్లో నీవు సాక్ష్యంతో బయటకు వస్తావు. యూ విల్ కమ్ అవుట్ విత్ ద టెస్టిమనీ ఇన్ దిస్ డార్క్ టైమ్స్. నా తట్టు చూచి నిరీక్షణగా వరకుదురు, వారు నా బాహువును ఆశ్రయిస్తారు. ఎవరైతే ఇప్పుడు ఆయన నామాన్ని ఎరిగి ఉన్నారో నీవు ఇందులోంచి బయటకు వచ్చి సాక్ష్యాలే వస్తాయి తప్పితే నీకేం కాదు. ఒకవేళ నువ్వు భయంతోనే దేవుడు నేను కాపాడతాడు. ఎవరితో నీ హృదయంలో వేదన ఉన్న భయంతో ఉన్న దేవుడు నేను కాపాడతాడు. నీవు ఈ దేవుడిని తెలుసు కాబట్టి ఈ వాక్యము నీకు వెలుగై చీకట్లో నుంచి నేను కాపాడుతుంది వెలుగు, ఈ జీవం. ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడంట. హిస్ బ్లడ్ హెస్ క్వాలిఫైడ్. నిన్ను నీ పిల్లల్ని మరి దీర్ఘాయువుతో తృప్తిపరిచి నిన్ను ఆహారంతో సంతృప్తి పరిచి దేవుడు కాపాడుతాడు తరతరాల పాటు. దిస్ సాల్వేషన్ ఈజ్ నాట్ వీక్ దట్ యూ విల్ డై ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ ద వరల్డ్. ఆయన అంటున్నాడు, ఆకాశంకి ఏమైనా, భూమికి ఏమైనా, లోకులకి ఏమైనా నా రక్షింపబడిన వారిని ఎలా కాపాడుతానో తెలుసా అంటున్నాడు. మై సాల్వేషన్ ఈజ్ ఫర్ జనరేషన్స్. ఈ టైంలో కాపాడుతుందా? ఈ టైంలో కాదు, తరతరములు. ఇట్ ఈస్ దేర్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. అందుకే నీ పిల్లలకు బోధిస్తున్నావా? దే విల్ లివ్ ఇన్ ద డార్క్ టైమ్స్. యు సీ దట్? సో హిస్ సాల్వేషన్ ఈజ్ పవర్ఫుల్ సైన్స్. ద లైఫ్ దట్ హీ ఆఫర్డ్ ఈజ్ పవర్ఫుల్. సో ఇంత గొప్ప రక్షణను నీవు పొందుకున్నావు. ధైర్యంగా ఉండు. బీ స్ట్రాంగ్, బీ బోల్డ్ అండ్ హోల్డ్ ఆన్ టు ద లైఫ్. ఈ జీవము నిన్ను కాపాడుతుంది. ఈ వెలుగు నిన్ను చీకట్లో కాపాడుతుంది. యు బీ ప్రిజర్వ్డ్ ఇన్ దిస్ డార్క్నెస్. సో బీ బోల్డ్, బీ స్ట్రాంగ్ అండ్ ట్రై టు షైన్ అండ్ ఎన్లైటన్ అదర్స్. లెట్ మీ ప్రే. నజరేయుడైన యేసయ్యా, లార్డ్, టుడే ఐ రిబ్యూక్ ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ ఫియర్. ప్రతి ఒక్క భయాన్ని, వారి హృదయంలో ఉండే ప్రతి భయాన్ని నేను గద్దిస్తున్నాను. వారికి ధైర్యం వచ్చినట్లు ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ చెయ్య ఎంత గొప్పదో, నీ రక్షణ ఎంత గొప్పదో. ఇదిగో ఆకాశము పోయినా, భూమి పోయినా, అందులో మనుషులు పోయినా నీ రక్షణ తరతరములు ఉంటుందని సెలవిచ్చున్నావు నా యేసయ్య. ఆ రక్షణ యొక్క గొప్పతనంలో మేము భద్రపడతామనేటువంటి ధైర్యంలో మేము ఉన్నట్లు నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ధైర్యాన్ని వారిలో ఉంచుకోవడమే కాకుండా వారి ఇతరులు కూడా ధైర్యపరిచే కృప వాక్యం నుంచి వారందరికీ దయచేయమని, అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించమని, వారిని కాపాడమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.